హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా ఏ అకేషన్స్కైనా ఎటువంటి పార్టీస్కైనా కానీ ఈ బగారా రైస్ అనేది ఉండాల్సిందే కదా. అటువంటి బగారా రైస్ని పొడి పొడిలాడుతూ సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే అద్భుతమైన టిప్స్తో ఈరోజు మీకు షేర్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు నేను బిర్యానీ రైస్ అనేది తీసుకున్నాను. మీరు మొత్తం బిర్యానీ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. 2 కప్పుల వరకు నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా మిక్స్ చేసి 2 సార్లు కడిగిన తర్వాత ఆ వాటర్ వంపేసి మరలా వాటర్ పోసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేయండి. ఇవి నానే లోపల ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకోండి. అలాగే నెయ్యి వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. రెండు మిక్స్ చేస్తే బగారా రైస్ అనేది పొడి పొడిలాడుతూ టేస్టీగా వస్తుంది. అనాస పువ్వు వచ్చి ఒక 2, దాల్చిన చెక్క వచ్చేసి ఒక 3 పలుకులు, మరాఠీ మొగ్గలు వచ్చేసి ఒక 4, లవంగాలు వచ్చేసి ఒక 7-8 వరకు వేసుకుని, నల్ల జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని, అనాస పువ్వు వచ్చేసి 1 వేసుకొని, బిర్యానీ ఆకులు వచ్చేసి ఒక 3 వేసుకోండి చిన్నవైతే, అదే పెద్దవైతే 2 తుంపులు వేసుకోండి. ఈ మసాలాలన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసేసి ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా దోరగా వేయించుకోండి. ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5-6ని ఇందులో వేసుకోండి. అలాగే గుండ్రంగా కట్ చేసుకున్న క్యారెట్స్ వచ్చేసి ఇందులో వేసుకోండి. అలాగే మీ దగ్గర బీన్స్ కానీ ఆలు కానీ ఉంటే అవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా మీరు ప్లెయిన్గా చేసుకోవాలన్నా కానీ ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. వీటిని ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఒక 4 తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేయండి. ఈ టమాటాల్లో పైన ఉన్న స్కిన్ మొత్తం సెపరేట్ అయిపోయి గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు కూడా ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి బగారా రైస్కి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు పట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది కొలిచిపోసుకుందాము. ఈ కప్పుతో నార్మల్ రైస్ వచ్చేసి నేను 2 కప్పుల వరకు రైస్ తీసుకున్నాను కదండి. 4 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి వచ్చేసి 2 కప్పుల వరకు వాటర్ అనమాట. ఇప్పుడు 4 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా. అలాగే బిర్యానీ రైస్ వచ్చేసి మనం 1 కప్పు వరకు తీసుకున్నాం కదా. బిర్యానీ రైస్కి 1 కప్పు రైస్కి వచ్చేసి 1.5 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం వేసే ఈ కప్పులో సగం వాటర్ అనేది తీసేసి హాఫ్ వరకే యాడ్ చేయండి. ఇలా కరెక్ట్గా క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేస్తే రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ అడుగంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోండి. మనం లాస్ట్లో బగారా రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత వేసినా కానీ వేస్టే అనమాట, అందులో కలవదు. అలాగే బిర్యానీ మసాలా ఉంటే మీ దగ్గర 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలిపేసుకొని కొత్తిమీర వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించండి. ఇప్పుడు చూడండి, తెరలగా ఇలా మరుగుతున్నాయి కదా వాటర్ అనేది. ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఈ రైస్ మొత్తాన్ని కూడా వాటర్ లేకోకుండా రైస్ వరకు మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ అనేది కరెక్ట్గా యాడ్ చేసాము. ఇంకా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు, ఓన్లీ రైస్ వరకు యాడ్ చేసుకొని గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వచ్చేసి ఒక పావు గంట, అలాగే లో ఫ్లేమ్లో వచ్చేసి ఒక పావు గంట కుక్ చేసుకున్నారంటే ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి కిట్టి పార్టీస్కైనా లేదా చిన్న చిన్న అకేషన్స్కి అయినా సరే పర్ఫెక్ట్ బిర్యానీ రైస్ అనేది రెడీ అయిపోతుంది.
ఇగో చూడండి, ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి లైట్గా వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టి బరువు ఏదన్నా పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి ఒక పావు గంట సేపు, అంటే ఒక 15 నిమిషాలు అలా వదిలేస్తే చూడండి మనకి బగారా రైస్ ఇలా రెడీ అయిపోతుందన్నమాట. ఇలా రెడీ అయిపోయిన బగారా రైస్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి పొడి పొళ్ళాడుతూ మెతుకు మెతుకు కూడా అంటుకోకుండా చాలా చక్కగా వచ్చేసింది. మనం ఇందులో వేసిన క్వాంటిటీ ప్రకారం మీరు చేశారంటే ఇటువంటి పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా ఇంట్లో 4-5 ఉన్నప్పుడైనా సరే ఈజీగా మనకి బగారా రైస్ అనేది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బగారా రైస్ని ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసి మీరు ఈ బగారా రైస్లోకి చికెన్ కర్రీ కానీ లేదా ఆలు కుర్మా కానీ లేదా రైతా కానీ దేంతో అయినా సరే లాగించేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.